హీరోయిన్ వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన సతీ లీలావతి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న లావణ్య త్రిపాఠి షూటింగ్ మొత్తం ప్రెగ్నెన్సీ టైంలోనే పూర్తి చేశా అన్నారు. ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి అప్డేట్ ఇవ్వడంతో పాటు పెళ్లి గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటించిన సతీ లీలావతి సినిమా విడుదలకు సిద్ధమైంది. తాతినేని సత్యం దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్ బ్యానర్లపై నాగమోహన్ నిర్మించారు. మార్చ్ 6 రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి సినిమా గురించి, వ్యక్తిగత జీవితం గురించి, మెగా ఫ్యామిలీ గురించి చాలా విషయాలే షేర్ చేసుకున్నారు. సతీ లీలావతి సినిమా ప్రారంభించినప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కేవలం 3 నెలల్లోనే షూట్ పూర్తి చేశాం. మొదటి రోజు షూటింగ్కి వెళ్ళగానే యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. అప్పటి వరకు నేను ప్రెగ్నెంట్ అని ఎవరికీ తెలియదు. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఆయన షాక్ అయ్యారు. కేవలం దర్శక నిర్మాతల సపోర్ట్ వల్లే షూటింగ్కి వెళ్ళగలిగా. ఈ సినిమాలో అందరూ అద్భుతంగా నటించారు. పూర్తి ఎంటర్టైనింగ్ మూవీ తప్పకుండా హిట్ అవుతుందన్నారు లావణ్య. సతీ లీలావతి మూవీ గురించి మాట్లాడుతూ భార్యాభర్త బంధం, పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు లావణ్య. భార్యాభర్త ఎప్పుడు ఒకరికొకరు సపోర్టుగా ఉండాలి. స్నేహితుల్లా ఉంటేనే జీవితం ఆనందంగా సాగుతుంది. సతీ లీలావతి సినిమాలో అదే చూపించామని చెప్పారు. పెళ్లి విషయంలో ఈ జనరేషన్ అమ్మాయిలకు ఏ సలహా ఇస్తారని అడిగితే, ప్రేమలో పడండి, పెళ్లి చేసుకోండి, కానీ అందుకోసం కొంత సమయం తీసుకోండి. వారితో ఎప్పటికీ సంతోషంగా ఉండగలం అనే నమ్మకం మీకు వచ్చిన తర్వాతే అడుగు ముందుకేయండి అన్నారు లావణ్య. తాను కూడా వరుణ్తో ప్రేమలో పడిన తర్వాత పెళ్లి చేసుకునేందుకు 7 ఏళ్లు టైం తీసుకున్నా అని చెప్పారు. నటనకు ఎప్పటికీ దూరం కాను. ప్రస్తుతం బాబుతో బిజీగా ఉండటం వల్ల గ్యాప్ వస్తోందని చెప్పారు. పెళ్లికి ముందు లైఫ్ బాగుంటుంది, పెళ్లి తర్వాత లైఫ్ బాగోదంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడిగితే, వరుణ్ దొరకటం తన అదృష్టం. ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. మంచి కథొస్తే వరుణ్ తేజ్తో కలిసి నటిస్తా. అయితే తమతో పాటు సెట్లో బాబు కూడా ఉండాడంటూ సరదాగా మాట్లాడారు. మెగా ఫ్యామిలీలో మహిళలకు ప్రత్యేక గౌరవం ఉంది. అందుకే ఉపాసనకు కవలలు జన్మించిన టైంలో ఓ నెటిజన్ పోస్టుపై స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అలాంటి కుటుంబంలో భాగం అవటం అదృష్టమని, తామంతా హ్యాపీగా ఉన్న టైంలో ఓ వ్యక్తి పోస్ట్ ఇబ్బందికరంగా అనిపించిందన్నారు. తన కుటుంబం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు లావణ్య త్రిపాఠి. పెళ్లి తర్వాత లావణ్య నటించిన సతీ లీలావతి ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి.